కదా ఏంటి అసలు మీ అభ్యంతరం ఏంది? వాళ్ళు క్యాబినెట్ లో ఏం చర్చించుకున్నారు, ఏంటి ఏంది అనే దానిపై మీకు ఎట్లా సమాచారం వచ్చింది అనేది ఒక క్వశ్చన్. రెండో దానిలో అసలు జరగని దాన్ని జరిగినట్టు మీరు చూపిస్తున్నారు అనేది ఒక విమర్శ. ఏది జరగలేదు. అనిరుద్ధ్ గారు మొత్తం కాంట్రాక్ట్లన్నీ రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మనుషులకే ఇచ్చుకుంటారు అనేది జరగలేదా? నంబర్ 1. రాజగోపాల్ రెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి నచ్చిన వాళ్ళకే, వాళ్ళ కుటుంబ సభ్యులకే, వాళ్ళ స్నేహితులకే కాంట్రాక్ట్లు ఇస్తున్నారు అని అన్నది అది నిజం కాదా? లేదు. జూపల్లి కృష్ణారావు గారు, అరే ఇక కొండా సురేఖ గారు ఎపిసోడ్ నేను బైపాస్ కావద్దు, ఎందుకంటే అదైతే ఇంకా విచిత్రం. ఇట్స్ అ క్రైమ్. పోలీసులు ఒక మంత్రి ఇంటికి అరెస్ట్ చేయడానికి వస్తే నంబర్ 1 ఓఎస్డీ మీద అవినీతి ఆరోపణలతో ఆయనని తీసేసి ఓఎస్డీని తొలగించి ఆ ఓఎస్డీని మంత్రి నివాసం వద్ద అరెస్ట్ చేయడానికి వెళ్తే కనీసం ఇవాళ వరకు కూడా ఎఫ్ఐఆర్ ఎందుకు కాలేదు అనేది ఒక అంశం. మంత్రి గారు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో, నిందితుడు ఉన్నాడో, ఆయనను హెల్ప్ చేయడానికి ఆయన కారులో ఎక్కించుకొని, మంత్రి కారులో ఎక్కించుకొని, ప్రభుత్వ కారులో ఎక్కించుకొని ఆయనను పరారు చేపిస్తారు. అది నేరం కాదా? మంత్రి గారి కుమార్తె పోలీసులు వస్తే వాళ్ళ నిధులు నిర్వహణ చేస్తున్న పోలీసులను అడ్డుకుంటే అది నేరం కాదా? ఇది రాష్ట్ర ప్రజలు అడగొద్దా? ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అడగొద్దా? ఏం జరిగింది? వారేమో మీడియా ముందు మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి గారే గన్నిచ్చిండ్రు, ఒక డెకెన్ సిమెంట్స్ అనే ఒక పారిశ్రామికవేత్తను తుపాకీ పెట్టి బెదిరించారు అని చెప్పిన ఆరోపణ మీద కనీసం విచారణ జరగొద్దు, కనీసం ప్రధాన ప్రతిపక్షం మిమ్మల్ని అడగొద్దా? అంత అహంకారం వచ్చేసిందా మీకు? ఇవి కాకుండా జూపల్లి కృష్ణారావు గారు ఏమని లేఖ రాస్తారు? ఒక ఐఏఎస్ మీద, ముర్తజా రిజ్వీ గారి మీద ఉన్నటి వరకు మీరే వారికి ప్రైమ్ పోస్టులు ఇచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా మీరే చేసిర్రు. కాస్ట్లీయెస్ట్, రాష్ట్రానికే ఆదాయం తీసుకొచ్చే కమర్షియల్ ట్యాక్సెస్ దాని మీద తీసుకొని వచ్చి మీరు వారిని ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టారు. కానీ ఇవాళ సడన్గా మీకు నచ్చకపోగానే, మరి ఎందుకు నచ్చలేదు? మీరు చెప్తున్న టెండర్స్ని అవార్డు చేయలేదు. ఎందుకంటే ఆ లేఖలోనే టెండర్ అని రాసున్నది. ఆ టెండర్ రాసున్న దాంట్లో క్రమంలో ఆయన చేస్తలేడు అని అనేసరికి మీరు ఆయన వాలంటరీ రిటైర్మెంట్ని మీరు రిజెక్ట్. ఒక్క నిమిషం నేను అనేది ఏంటంటే ఇవన్నీ బహిరంగం కాదు, రాష్ట్ర ప్రజలకు సమాధానం కాదు. మీ సమాధానాలు ఎట్లున్నాయో చెప్తా. మనమే డిబేట్స్ చేసినాం కదా ఇక్కడ. వాళ్ళు వచ్చి ఏమనంటారు, ఇది మా పార్టీ అంశం, కొండా సురేఖ గారి ఆరోపణలు, ఈ కేసు మా కుటుంబం, మా అంశం, మా మీనాక్షి నటరాజన్. హూ ఇస్ మీనాక్షి నటరాజన్? తెలంగాణ రాష్ట్రానికి హూ ఇస్ మీనాక్షి నటరాజన్? మీ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ కావచ్చు గాక, మీరు పోయి ఆమె ముందు మోకరిల్లొచ్చు గాక, కానీ తెలంగాణ రాష్ట్రానికి మీనాక్షి నటరాజన్ ఎవరండి? తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉన్నది. సేమ్ థింగ్, నా రాష్ట్ర ముఖ్యమంత్రి, నా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీ వేణుగోపాల్ గారి ముందు పోయి కూర్చొని ఆయన కాలు మీద కాలు వేసుకొని ఆయన ప్రశ్నిస్తే, నువ్వు తెలంగాణ పత్రాలు ఎంబ్లంతోని ముఖ్యమంత్రి పోయి కాంగ్రెస్ నాయకుని ముందు కూర్చొని ఆయన ఎక్స్ప్లెనేషన్ అడుగుతుంటే, నువ్వు చెప్తుంటే, మీ పంచాయతీలను అక్కడ సమాధానం చెప్తుంటే, రాష్ట్ర పౌరునిగా మేము ఖచ్చితంగా అడుగుతాం. ఎందుకు అడగొద్దు మేము? రైట్ కృష్ణ గారు, అసలు క్యాబినెట్ లో జరిగింది మీకు ఎలా తెలిసింది అనేది ఒక పాయింట్. రెండోది, అది అడుగుతుంటే హరీష్ రావు సవాల్ చేస్తే హరీష్ రావును రమ్మంటే కొప్పలీశ్వరం పంపడం ఏంటి అనేది రెండు. అవన్నీ కూడా ఇంటర్నల్ అంశాలుగానే చెప్తున్నారు, రోడ్డు ఎక్కిన అంశాలను కూడా దయాకర్ గారు అవి వదిలేద్దాం. కానీ క్యాబినెట్ లో జరిగిన అంశాన్ని మీరు పట్టుకున్నారు, ఎలా తెలుసు మీకు? అంటే ఇక్కడ సీరియస్ టాపిక్ ఏది? క్యాబినెట్ అంశాలా లేకపోతే ఎవరికి ఛాలెంజ్ ఎవరు వచ్చిరా? ఫస్ట్ అది చెప్పండి. ఎవరికి ఛాలెంజ్ ఎవరు వచ్చిరా అంటే నేను ఒకటే చెప్తా, రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నోసార్లు ఛాలెంజ్ చేశారు. కేటీఆర్ గారు రాగానే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు రారు. కుర్చీ వేసి మరి కూర్చున్నాం. లేదు మేము కాదు, రేవంత్ రెడ్డి గారు చేసిన సవాల్కే కేటీఆర్ వచ్చి కుర్చీ వేసుకొని కూర్చున్నారు, కానీ రేవంత్ రెడ్డి రాలేదు. ఇవాళ నేను కూడా అనొచ్చు, కొప్పులీశ్వర్ గారు మీకు నామోషిగా అనిపిస్తుందా ఒక దళితుడు రాగానే నేను దళితుడిని ఫేస్ చేయను? సో ఈ డిబేట్ లకు నేను ఇంకోటి, కేసీఆర్ గారి పేరుని తీసుకుంటే మంచిగా ఉంటది అనేసి అనుకుంటే, నా విఘ్నత నేను సోనియా గాంధీ గారి ఏజ్ గురించో, ఖర్గే గారి ఏజ్ గురించో, వాళ్ళ పొలిటికల్ యాక్టివ్నెస్ గురించో నేను కమెంట్ చేయను. అది మా నాయకుడు యాక్టివ్గా ఉన్నాడు, జూబ్లీ హిల్స్ కూడా ఆయన లీడర్షిప్లోనే, ఆయన స్ట్రాటజీతోనే మేము పోతున్నాం. ఐ విల్ కట్ ద టాపిక్ దేర్. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది అల్టిమేట్గా రాష్ట్రం అడ్మినిస్ట్రేషన్ ఏం జరుగుతుంది. అవును సార్, క్యాబినెట్ అంశాలు మీరు అన్నారు. ఒక మంత్రి ఎవరైతే వాళ్ళ ఇంటి ముందు పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేయడానికి వస్తారో, మరుసటి దినం క్యాబినెట్ మీటింగ్ అయినప్పుడు ఆ మంత్రి రాకపోతే ఏం ఆలోచిస్తారు సార్ ఈ స్టేట్? మనం అందరం అమాయకులమా? యాజ్ అ మీడియా మీరు అనలిస్ట్ కాదా? ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నారు వీళ్ళు? క్యాబినెట్ మీటింగ్ పోకుండా మీనాక్షి దగ్గర చర్చలు అది కూడా మనం అడగొద్దంట. అది కూడా మీకెట్లా తెలుస్తుంది? బహిరంగంగా రాష్ట్ర ప్రజలు ఇవాళ టీవీ స్క్రీన్ లో చూస్తున్నారు మీ తమాషాని.
రోడ్డు మీద పడి కొట్లాడుకుంటున్నారు. మీరు ఢిల్లీలో పోయి కొట్లాడుకుంటున్నారు, ఢిల్లీలో పంచాయతీలు తెచ్చుకుంటున్నారు, ఇక్కడ రోడ్డు మీద కొట్లాడుతుంటే మీకు ఎట్లా తెలిసింది? ఇక్కడ లోపట ఏం లేదు, స్పై క్యామ్ ఏం లేదు, ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ రోడ్డున పడ్డది మీ ప్రభుత్వం. ఢిల్లీలో పోయి కాళ్ళ మీద పడ్డది మీ ప్రభుత్వం. ఢిల్లీ వాళ్ళ ముంగట మోకరిల్లేదు మీ ప్రభుత్వం. అది మీనాక్షి నటరాజన్ కానివ్వండి, కేసీ వేణుగోపాల్ గారు కానివ్వండి. అరే మైక్ ముంగట ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతున్నారండి, డైరెక్ట్ గా చెప్తున్నారు ప్రజల్లోకి పోలేము, 1,00,000 రూపాయల పనులు కూడా చేయలేము. ఏ ముఖం పెట్టుకొని జూబ్లీ హిల్స్ ప్రజలను మోసం చేస్తారు? రేపు చెప్పండి మీరు. ఇలా 1,00,000 రూపాయలు కూడా మేము ఖర్చు చేయలేము, అభివృద్ధి చేయలేము అన్నప్పుడు యూ డు నాట్ హ్యావ్ ఎ రైట్ టు ఆస్క్ ఓట్ ఇన్ జూబ్లీ హిల్స్. అది చాలా క్లియర్గా ఉన్నది. సరే ఇంకోటి చెప్తాను, ఇవాళ ఓపెన్ గా ఇవన్నీ వచ్చినప్పుడు మీరేం చేస్తున్నారు? వాటిని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మా ఇంటర్నల్ అంశం, కొండా సురేఖ గారిది మా ఇంటర్నల్ అంశం, ఇది జోక్ లాగా ఉంది. ఎవరు ఆ జోక్ చేసింది? ఎవరు? స్వయాన మంత్రి కుమార్తె కదా. తుపాకీ ఇచ్చింది ముఖ్యమంత్రి, తుపాకీ పెట్టింది రోహిన్ రెడ్డి అని చెప్పింది ఎవరు? మేం కాదు, ఈ చెప్పింది వారి కుమార్తె. మీరేం చేయాలి? ఎవరిని ఒకళ్ళని లోపల పెట్టి విచారణ చేయాలి.